నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ ఎంపీటీసీ బుగ్గన ప్రభాకర్ రెడ్డి కోట్ల కేఈ ఆధ్వర్యంలో ఆదివారం నాడు మాజీ జెడ్పీటీసీ ప్రసన్న లక్ష్మి నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు భారీగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ రెండే ఉంటాయి, డోను పులివెందల, డోను పులివెందల. ఈ ముఖ్యమంత్రి పులిందకి ముఖ్యమంత్రిగా బుగ్గన కేవలం డోన్ మంత్రి అని అడుగుతున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే జోబు నింపుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే ఆయన ఆశ ఉంది. రోజు ఆశ కోట్లు సంపాదించాడు, లక్షల కోట్లు సంపాదించాడు. అదే నేను కానీ కృష్ణమూర్తి వారి ఫ్యామిలీ అనుకుంటే ఎన్నో కోట్లు సంపాదించేవాళ్ళు, కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించాను. ఎప్పుడో 30 కింద, కానీ ఏనాడు పనిచేయలేదు. మనుషులు ఉండిపోయాను, మేము ఇంత రైతుల కోసం కాపాడాము. మా మనుషులు వాళ్ళు ఉదాహరణ మేము ఉండిపోయాం. మా కుటుంబానికి కూడా ఏనాడు డబ్బు సంపాదించాను. అది లేకుంటే నేను కానీ కేవలం కానీ కొన్ని లక్షల కోట్లు సంపాదించేవాళ్ళు. అది వాళ్ళు కానీ మేము కానీ వాళ్ళ భవిష్యత్ ప్రజలు కావాలి, ప్రజల భావాలు కావాలి, వాళ్ళ అభివృద్ధి ముందుకు ఇష్టం కాన్ఫరెన్స్ చేశాం. ఈరోజు ఈ ప్రాంతంలో ఏం చేస్తే కానీ కాంగ్రెస్ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీ కేయి కుటుంబం కొట్టు కుటుంబం తప్పించి ఏ పార్టీ కూడా చేయలేదు. అభివృద్ధి చేయడం మీరు పని చేసుకుంటారు. రోడ్డు వేస్తాడు, రోడ్డు వేసే మేము వేసాం. రోడ్డు తాను అంతే, కోట అంతే, కానీ ఇక్కడ మంచిగా రోడ్డు లేదు. పోవడమే. మొన్న మేము ప్రచారానికి వెళ్తే 4, 5, 6, 7, 8 వాటిల్లో రోడ్లే సరిగా లేవు. ఇంటిలా బిచ్చులు వేసుకొని పని. కానీ నీకు ఊరి బయట అవసరమా? వింటే గెలిచి రచ్చ గెలిచాలా, కానీ నువ్వు ఊర్లో వేయకుండా ఊరి బయట వేసుకొని నువ్వు కమిషన్ల కోసం ఊరి బయట వేసినావు. అందరికీ ఎలా ప్రజలకు అందరికీ తెలుసు. నీళ్లు కావాలంటే నీళ్లు మన మడల్లో దండిగా ఉన్నాయి, మన గొర్రెల కుట్టలో నీళ్ళు దండిగా ఉన్నాయి. ప్రతి ఎలక్షన్లకు నీళ్లు లేవు ఇదే ప్రజల ముందు పెట్టడం, నీళ్లు దోలడం, మేము దోలుతా అంటే అడ్డు వాడడం, ఇది అయిపోయింది. ప్రతి ఎలక్షన్కు నీళ్ళ గురించే మాట్లాడు. సరే, నువ్వు 2 సార్లు మంత్రి అయినావు. మంత్రి అయితే కనీసం అంటే మన కాన్స్టిట్యున్సీ కాకపోయినా మన మండలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావు? ఒక కనీసం అంటే ఒక 5 కన్నా ఇప్పించినావా? అది లేదు. నీకు ఎందుకయ్యా ఈ రాజకీయం? రాజకీయం ఎందుకంటే నీవు సంపాదించుకోవడానికి, అంతే తప్ప ప్రజలకు సేవ కోసం నువ్వు రాజకీయాలకి రాలేదు. ఇది అందరికీ, ప్రజలందరికీ తెలుసు. ఇది మనమందకు మనం మాట్లాడుకోవడం కాదు. మీరందరూ కలిసి ప్రతి పల్లెలో కానీ టౌన్లో కానీ ఇంటింటికి ఈ విషయాలన్నీ చేరవేయాలని నా కోరిక. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అలాగే ఈ యువతని నిర్వీర్యం చేసి వాళ్ళని ఆలోచింపజేయనీయకుండా, వాళ్ళు ఎందుకు యువతని ఆలోచిస్తే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పి అడుగుతారు. కంపెనీలు ఎందుకు వెళ్ళిపోయినాయని చెప్పి అడుగుతారు. అవినీతి మీద ప్రశ్నిస్తారు. వాళ్ళని మత్తులో ఉంచేసి ఎన్నికలు నడపాలని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాడు. అది 4. 5 బూతుల దగ్గర మేము తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీ కానీ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. అతను కూడా ఏర్పాటు చేసుకుంటాడు. కానీ ప్రతి బూత్ దగ్గర రౌడీలను ఏర్పాటు చేసి కండబలంతో వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి బూతులు క్యాప్చర్ చేసి ఆ రోజున భయభ్రాంతులకు గురి చేసి సామాన్య జనం ఓట్లు వేయడానికి రానియకుండా అతనే ఈవీఎంలో నొక్కేసుకొని గెలవాలని చెప్పేసి ఒక పన్నాగం. అది 5. ఇక 6 ఎప్పుడు ఏ మీటింగ్ చెప్పినా సరే ఏడుస్తూ ఉంటాడు. నాకు ఈనాడు పేపర్ లేదు, నాకు ఆంధ్రజ్యోతి పేపర్ లేదు, నాకు TV5 లేదు, నాకు ఏబిఎన్ లేదు, నాకు ఈటీవీ లేదని చెప్పి ఏడుస్తుంటాడు. కానీ ఈయనకు ఉన్నాయి పేపర్లో. సాక్షి పత్రిక,
సాక్షి టీవీ అవినీతి సొమ్ముతో పెట్టుకున్న సొంత మీడియాది, అది ఉందే సొంత మీడియా. అది కాకుండా కూలి మీడియాలు ఉన్నాయి, TV9, NTV, ఇంకా చాలా మీడియాలు ఉన్నాయి. అవి పెట్టుకుని నాకు మీడియా లేదని చెప్పేసి మాట్లాడతాడు. అతని సొంత కూలి నీలి మీడియాలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, అబద్ధాలు వండి వార్చి జనం మీదకి వదలటం, ఇది ఇతను చేసే పని. మీటింగ్లకు వచ్చి నాకు మీడియా లేదంటాడు. అది 6. 7, ఇక ఎక్కడికి వెళ్ళినా సరే 98.5 ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చేశాను అంటాడు. ఈయన 750 హామీలు ఇచ్చాడు పాదయాత్రలో, అందులో 60 కూడా కంప్లీట్ చేయాల. మేము ఆ 750 ఎక్కడిచ్చాడు, ఏ ఊరిలో ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడో ఒక పుస్తకమే వేసాం. మొత్తం పుస్తకం అంతా పబ్లిక్ డొమైన్లో పెట్టాం. దానికి జవాబు లేదు. ఆ మేనిఫెస్టో నాకు బైబిలు, నా ఖురాను, నాకు భగవద్గీత అంటాడు. పోనీ అందులో ఏమైనా చేసావా? సంపూర్ణ మద్యపాన నిషేధం, అది లేదు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ తెస్తా అన్నావు, అది చేసావు, అది లేదు. జాబ్ క్యాలెండర్ తెస్తా అన్నావు, అదేం చేసావా? అది లేదు. పిఆర్సీ చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా మెరుగైన పిఆర్సీ ఇస్తానని చెప్పాడు, అదేమైనా ఉందా? అది లేదు. ఇసుక పాలసీ నేను చాలా ప్రజలకి చాలా చక్కగా ఇస్తానని చెప్పేసి ఇసుక దోసుకుంటున్నాడు. కాబట్టి అనేక హామీలు పాదయాత్రలో చెప్పింది వదిలేశాడు. 750 ఈ మేనిఫెస్టోలో పెట్టింది కూడా లేదు. డ్వాక్రా మహిళలను మోసం చేశాడు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నాడు, అది లేదు. ఇలాగా అటు రైతుల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్లు పెట్టి నేను ధరలు కంట్రోల్ చేస్తా అన్నాడు. ఇవన్నీ చేయకపోగా 98.5 నేను చేసేసానంటాడు. అది 7. 8, ప్రభుత్వ అధికారులని భయపెట్టో డబ్బుతోనో పోలీసుల్ని వాళ్ళు లోపరుచుకొని, ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి కూడా వాలంటీర్లని దగ్గర నుంచి పైన ఆఫీసర్ల వరకు వాళ్ళందరికీ పార్టీ ప్రచారం చేయటం, రంగులేయటం, అబద్ధాలతో పాంప్లెట్లు ముద్రించటం, మీ ఇంటికి ఇంత చేర్చాం, మీ ఇంటికి ఇంత అమలు పరిచాం, మీకు ఇంత డబ్బు వచ్చింది, అంత డబ్బు వచ్చిందని అబద్ధాలు ప్రచారం చేయటం, అది 8. 9, ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఈ పెద్ద మనిషి ప్రభుత్వంలో చూస్తేనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. జాయింట్ సిపి ఫకీరప్ప మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. చెక్ చేయాలని అడిగిన వెంటనే సదరు కునాల్ శ్రీవత్సవ తడబడి అక్కడ నుంచి పారిపోటుకు ప్రయత్నించారు. అలా ప్రయత్నించే సమయంలో తన బ్యాగ్ నుంచి ఒక ప్యాకెట్ కింద పడిపోయినట్టు సదరు ప్యాకెట్ను కూడా వదిలేసి కునాల్ శ్రీవత్సవ పారిపోగా వేములకొండ శివనాగరాజు సదరు ప్యాకెట్ను తనిఖీ చేసి అందులో రివాల్వరు, పిస్టల్, బుల్లెట్ కలిగి ఉన్నట్టు సాయంత్రం వరకు చూసి ఆ తుపాకీను తన ట్రావెల్ ఆఫీస్లో ఎవరికీ తెలియకుండా ఉంచటకు దాచి ఉంచినట్టు తెలియపరిచినారు. సో ఇక్కడ బేసికలీ ఏమంటే యాజ్ పర్ హిజ్ వర్షన్ ఇప్పుడు ప్రస్తుతంగా ఒక కునాల్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి సింగ్ భూమ్ ఆఫ్ జార్ఖండ్ నుంచి అనే వ్యక్తి ఈ శ్రీకృష్ణ ట్రావెల్స్ బెంగళూరు ట్రావెల్స్కి బస్ బుక్ చేసుకుని ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర అనుమానాస్పదంగా తిరిగి ఆయన ప్రకారంగా ఎక్కువ తాగి ఉన్నాడని అనుమానాస్పదంగా చెక్ చేయగా ఆయన బ్యాగు వదిలేసి పారిపోయినట్టు, ఆ బ్యాగ్లో ఈ ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఇది దిస్ ఇస్ మేక్ ఇస్ 7.65 ఎస్ 7.65. ఇంకోటి దిస్ ఇస్ ద రివాల్వర్ సో ఈ 2 రివాల్వర్ బోత్ ఆర్ ఇన్ వర్కింగ్ కండిషన్, అంటే 2 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. దీంతో 2 లైవ్ రౌండ్స్ కూడా ఆ బ్యాగ్లోనే ఉందని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తర్వాత ఒక ఎంటీ క్యాటరేజ్ కూడా. సో ఇక్కడ ఆయన దాచిపెట్టినట్టు పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టింది కూడా నేరంగా పరిగణించి మేము ఈ వ్యక్తిని ఇప్పుడు కస్టడీ తీసుకున్నాము. సో ఈ కునాల్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి ఆచూకీ కోసం జార్ఖండ్కి మన టీం వెంటనే బయలుదేరి సో తదుపరి లీడ్స్ ప్రజెంట్లీ ఈస్ టెలింగ్ దట్ ఈజ్ ఒరిజిన్ ఆఫ్ జార్ఖండ్ అని ఆయన బస్ టికెట్ ద్వారా మనకు తెలిసింది. ఆ రెడ్ బస్లో బుక్ చేసిన అన్ని టికెట్ డీటెయిల్స్ అన్ని తీసుకొస్తే కునాల్ శ్రీవాత్సవ్ సింగ్ము ఆయన మొబైల్ ఫోన్ నెంబర్ కూడా అన్ని తదుపరి మనకి సమాచారం అన్నీ అందింది. కాబట్టి తదుపరి దర్యాప్తు భాగంగా ది సప్లై చైన్ ఫ్రమ్ జార్ఖండ్ వేర్ ఎక్స్పోజింగ్ దట్ నెట్వర్క్ ఆల్సో. లాస్ట్ ఇయర్ మార్చ్ 15th March 2023, ఆల్మోస్ట్ 1 year బ్యాక్. అవును, 1 year నుంచి ఆయన లేదు. ఫోటోలు ఉన్నాయి, మొబైల్ అయితే ఫోటో గిటా తీసుకున్నాడు. ఇప్పుడు తదుపరి దీన్ని పట్టుకొని ఎవరినైనా బెదిరించడమో లేదా అమ్మడానికి ఏమైనా ప్రయత్నం చేసినాడో. అవునండి, లేదు ఇది కూడా బ్యాగ్లో ఇలాగే ఉండేది. కానీ అని కునాల్ శ్రీవాత్సవ్ దొరికితేనే మనకి ఐడియా వస్తుంది. సో బ్యాగ్లో ఎంటీ క్యాటరేజ్ ఉంది. ఈయన మేనేజర్ వర్కింగ్ ఇన్ ట్రావెల్స్ ఏజెన్సీ, కృష్ణ ట్రావెల్స్లో మేనేజర్గా పనిచేస్తుంది. ఇవన్నీ దేశీ తయారీ, చంద్రంలోనే తయారవుతుంది. దానికి మన టాస్క్ ఫోర్స్ ఉంటుంది సిటీలో. టాస్క్ ఫోర్స్ సమాచారం సేకరిస్తూ ఉంటుంది. సో ఎవరి దగ్గర ఏమున్నాయని చూడడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాము సిటీలో. సో ఏమంటారు? అవునండి, ఇప్పుడు ఈయన సోషల్ మీడియా లేదు, ఆయన మొబైల్లో పోర్టల్ ఉంది, మొబైల్ ఫోన్లో పోర్టల్ దొరుకుతుంది. ఎక్కడ పెట్టాడండి? ఆఫీస్లోనే కబోర్డు దాచి పెట్టినాడు, ఆఫీస్లోనే 1 year నుంచి. సార్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఉన్నాయి కదా సార్, ఇది చాలా 1 year నుంచి ఉన్నాయి సార్. ఒకసారి ప్రజెంటేషన్ చూస్తే మళ్ళీ డౌట్ అడగదు. ఒకసారి ఫ్యూ స్లైడ్స్ ఉన్నాయి, ప్రజెంటేషన్ రన్ చేయండి. ఈ సిగరెట్ గురించి ఉంది చూడండి. ఏ డివైస్ దట్ హ్యాస్ ద షేప్ ఆఫ్ ఎ సిగరెట్, సిగార్, పెన్ అండ్ డస్ నాట్ కంటైన్ టొబాకో. మీరు కొంచెం బోర్డ్ సైడ్ ఈ సిగరెట్ని వేఫ్ కూడా అంటారు. వేఫ్ పెన్స్, వేఫ్. It uses a battery to heat up a special liquid and an aerosol that users inhale. It's not just harmless water. And e-juice that fills the cartridge just usually contains nicotine. So basically ఇక్కడ నికోటిన్ ఉంది, దాన్ని e-juice అంటారు. సో ఆ పోర్షన్ ఇప్పుడు దీంట్లో ఒకటి చూపించండి. ఓపెన్ చేస్తే అందులో ఛార్జర్, ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ యూఎస్బితో ఛార్జర్ చేసుకునేది ఉంటుంది. సో ఇక్కడ ఏరోజాల్గా ఇది వస్తుంది. ఇట్ హాస్ వేరియస్ షేప్స్ అండ్ సైజ్, కొన్ని ఆ రకాలు కూడా ఉంటాయి డిఫరెంట్. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్పై ఆయన మండిపడ్డారు. ఎవరి పట్లైనా వ్యక్తిగత ఆరోపణ ఉందా? సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది. సిబిఐ ఎంక్వైరీలో సత్యాలన్నీ కూడా బయటపడతాయి. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. నేను చెప్పింది కానీ తప్పు అయితే అప్పుడు ప్రశ్నించండి. దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు టీడీపీకి చెందిన వాళ్ళు కాదా, అవునా కాదా? చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కాదా? నేను ఎక్కడా కూడా అవాస్తవాలు చెప్పలేదే మీకు. కరెక్ట్గా అడిగారు. టీడీపీ తెలుగుదేశం పార్టీ పుట్టింది 1982లో. రాజ్యాంగం అన్నటువంటిది అమల్లోకి వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నటువంటిది కాన్స్టిట్యూట్ చేసి ఇంచుమించు 3-4 సంవత్సరాల కాలం పాటు ప్రతి ఒక్క క్లాసుని కూడా వివరంగా దాని మీద చర్చించి ఆ తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించి 1950వ సంవత్సరంలో
అది రిపబ్లిక్ డే అని చెప్పి పిలుచుకొని అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పొందుపరిచారు. ఏ వ్యక్తి ఏ సభలో మెంబర్గా, పార్లమెంటు మెంబర్గా కానీ, అసెంబ్లీలో మెంబర్గా కానీ ఉంటే ఇంకొక సభకు ఎన్నికైతే ఎప్పుడు రాజీనామా చేయాలి, ఎప్పుడు ఎంత పీరియడ్ లోపల రాజీనామా చేయాలి, రాజీనామా చేయకుంటే ఏమవుతుంది అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పబడింది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని రచించినటువంటి వాడు కాదు. కనీసం రాజ్యాంగాన్ని గురించి పూర్తిగా అవగాహన ఉందని కూడా నేను అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడికి. ఎవరైతే ఈ ఆరోపణ చేస్తున్నారో వాళ్ళకి రాజ్యాంగం పట్ల అవగాహన ఉందానని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు తెలుసు రాజ్యసభకు ఎప్పుడు రాజీనామా చేయాలి, లోక్సభకు నేను గెలుస్తానా లేదా అన్నటువంటి విషయం నాకు తెలుసు. 100% పత్రికాముఖంగా నేను చెప్తా ఉన్నా. 7 అసెంబ్లీ స్థానాలకు 7 గెలుస్తాం, ఇంక్లూడింగ్ నెల్లూరు సిటీ. వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, నెల్లూరు సిటీని భారీ ఎత్తున మేము గెలుస్తామని టీడీపీ ప్రచారం చేసుకుంటున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని ప్రజలు నమ్మట్లేదు. విద్యలో కూడా విద్య, వైద్యం అన్నటువంటిది ఈ రెండు కూడా చాలా ఒక భగవత్ సంకల్పంతో కూడుకున్నటువంటివి. వాటిని ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా ఉన్నతంగా చూస్తారు. అటువంటి విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని నెల్లూరు ప్రజలు తప్పకుండా ఆమోదించరు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీలో కూడా ఓడిపోతుంది. 7కు 7 స్థానాలు మేము కైవసం చేసుకోబోతున్నాం. మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. నాకు మొట్టమొదట నాకు ఓటు హక్కు వచ్చినప్పుడు మా ఊరు తాళ్ళపూడిలో ఓటు ఉండింది. అక్కడ ఓటేసా. ఆ తర్వాత నేను నెల్లూరులో చదువుకున్నా. నెల్లూరులో నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను కాబట్టి నెల్లూరుకి ఓటు హక్కు వచ్చింది. తాళపూడి అంటే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి వస్తుంది. నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్నా. నేను ప్రాక్టీస్ పెట్టేదాన్ని, సీఏ చదువుకునేదానికి చెన్నై వెళ్ళా. చెన్నైలో ఓటుని ఇక్కడ తీసేసి చెన్నైలో నమోదు చేసుకున్నా. నేను ఓటు హక్కును వినియోగించుకున్నా. చెన్నై నుంచి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా. హైదరాబాద్లో ఓటు హక్కును వినియోగించుకున్నా. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం షిఫ్ట్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు, అసలు వ్యవసాయ రంగం పైన మాకు బాధ్యత ఉంది అన్న ఆలోచన కూడా లేదు. వ్యవసాయ రంగం పైన సమీక్ష చేయాలన్న సోయి కూడా లేదు. చేయలేదు అన్నాడు, రైతులు చెప్పలేదు. యథావిధిగా రైతులు పాత పద్ధతులను పెట్టుకున్నారు. సరే, కొన్ని చోట్ల కాలువలు అందుబాటులో లేని చోట్ల, బోరుబావుల మీద ఆధారపడ్డ చోట బోర్లో నీళ్లు లేకపోతే దాని ప్రభుత్వాన్ని మేము నిందించడం లేదు. కానీ కొన్ని చోట్ల రైతులు స్వయంగా చెప్పారు, మీ మీడియా మిత్రులందరి సాక్షిగా చెప్పినారు, విద్యుత్ విషయంలో కూడా బాగా అవకతవకలు జరుగుతున్నాయి. లో వోల్టేజ్ వల్ల మా మోటార్ కాలిపోయింది అని చెప్పి మేము వెళ్ళిన ప్రతి చోట రైతు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క చోట 2 సార్లు కాలింది మాకు ఈ పంటకే అనే మాట. కొన్ని చోట్ల రాత్రిపూట ఇచ్చే కరెంటు కొరకు మేము వెళ్ళాల్సి వస్తుంది. లో వోల్టేజ్తో మోటార్లు పడిపోతున్నాయి. మేము కాపలాకు వెళ్తే తప్ప మళ్ళీ కరెంటు పెట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పిపోయి రైతులు మళ్ళీ రాత్రిపూట బావుల దగ్గర పోయి కరెంట్ షాక్ గురై లేదా పాము కాటు గురై మరణించే పరిస్థితులు మళ్ళీ వచ్చినాయి. దురదృష్టవశాత్తు ప్రజలు ఏదో మార్పు వస్తుందని, వీళ్ళు ఏదో మార్పు తెస్తారని అనుకుంటే మార్పు మళ్ళీ వెనక్కి తీసుకుపోయాను. పర్టికులర్గా వ్యవసాయ రంగం విషయంలో పూర్తిగా 2014 నాటి ముందు పరిస్థితులను పునరావృతం చేస్తూ ఉంది ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో. వాస్తవానికి కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉండే.
దానికి సరిపోయే ప్రాజెక్టులు కూడా ఉండే, నిల్వ చేసుకోవడానికి సరిపోయిన ప్రాజెక్టులు కూడా ఉండే. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉన్నా ఉన్న నీళ్ళని కిందికి ఇస్తూనే మళ్ళీ అంతమందం నింపుకోవడానికి ఎల్ఎండీలో కావచ్చు, ఎంఎండీలో కావచ్చు, ఇతర ప్రాజెక్టుల వద్ద కావచ్చు నింపుకోవడానికి అవకాశాలు ఉండే. కానీ వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల, వీళ్ళ కక్షపూరిత ధోరణి వల్ల కేవలం నీళ్ళు ఇవ్వకుండా చేసి ఏదో కాళేశ్వరం పోయిందని ప్రచారం చేసినాం కదా, కేసీఆర్ని బదనాం చేయొచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో రైతాంగం ఉసురు తీస్తున్నారు. లక్షలాది ఎకరాలు ఇవ్వాల ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కాలువల వెంట, ఫేజ్ 1 కాలువల వెంట, మరొక వైపు నిజామాబాద్ జిల్లాలో మొదటి ఫేజ్లో కూడా వరద కాలువ వెంట కూడా ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుకున్న పొలాలు లక్షలాది ఎకరాలుగా ఎండిపోతూ ఉన్నాయి. చాలా హృదయ విదారకంగా ఉంది అక్కడికి పోతే. ఇంకోవైపు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ ఎస్ఎల్బిసి కావచ్చు. మేము 9 సంవత్సరాలు వరుసగా చివరి భూమికి కూడా నీళ్ళు అందించినాం. 18 పంటలు వరుసగా పండించి రైతులు. ఇవాళ నిజంగానే పైన ఆల్మట్టి నారాయణపూర్లో కొన్ని నీళ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే ఆ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఇతర మంత్రులు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ప్రచారం చేయించుకున్నారో, వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిపోయినరో, మీరు కాంగ్రెస్ ఓటేయండి మేము మంచి పరిపాలన ఇస్తామని చెప్పినరో, ఇవాళ వాళ్ళ దగ్గరే నీళ్లు ఉన్నాయి. ఇవాళ వీళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకురావచ్చు. ఒక 10 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఉన్న ఎండిపోతున్న 2 లక్షల ఎకరాల పొలాల్ని బతికించుకునే అవకాశం ఉండే. కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు రైతాంగానికి నష్టం కాకుండా కాపాడుకునే అవకాశం ఉండే. మేము చేసినాం గతంలో. నిబంధనలు అడ్డం ఉండొచ్చు. కేఆర్ఎంబి 10 సంవత్సరాలు 2015లో మొదటిసారి ఎడమకాలు కింద రైతాంగం, ఎస్ఎల్బిసి కింద రైతాంగం, సార్ మేము కాలాన్ని నమ్ముకొని పొలాలు వేసుకున్నాం, పెట్టుబడి పెట్టినాం, ఒక్క తడి నీళ్ళు ఇస్తే మేము బ్రతికిపోతాం, లక్షలాది ఎకరాలు బ్రతికిపోతాయనంటే నిబంధనలను ఎట్లా ఉన్నా ఖమ్మంకు పాలేరు మంచినీళ్ళు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సాకుతో నీళ్ళు తీసుకుపోయినాం. రైతులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాటిని ఎట్లా వాడుకోవాలని వాడుకొని పంట పొలాలను రక్షించుకున్నారు. మొన్న వానాకాలం కూడా అదే పద్ధతుల్లో ఇబ్బంది జరిగితే మళ్ళీ పాత పద్ధతులను చెప్పినాం రైతాంగానికి, రైతు సంఘాలను పిలిచినాం. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, మీరు చేసేది మీరు చేసుకోండి, పంట పొలాలను బతికించుకోండి అని చెప్పినాం. అంటే రైతులు బతికించుకోవడం కొరకు, రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం కొన్నిసార్లు నిబంధనలు పక్కన పెట్టైనా పనిచేస్తున్న పరిస్థితి వస్తే చేసింది కేసీఆర్. బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ దేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా మార్చుతారన్న విశ్వాసంతో ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు ఏ రకంగా ఈ ఎన్నికలను ఎదుర్కోవాలని, ఈ ఎన్నికల్లో ప్రజలను ఏ రకంగా కలవాలని, ప్రతి ఇంటిని కనీసం 2 సార్లు కలిసి ప్రతి ఓటర్ని కూడా కలవాలని చెప్పేసి ఒక కార్యక్రమము. అంతేకాకుండా మహిళా మండలిలో మహిళల్ని కలిసే ఒక కార్యక్రమము. దాంతోపాటు యువతని కానీ కొత్త ఓటర్లను కానీ వారిని కలిసి భారతీయ జనతా పార్టీ వైపు వారిని ప్రభావితం చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి. అన్నిటికన్నా ముఖ్యంగా వచ్చే నెల ఏప్రిల్ 6వ తారీఖు రోజు టిఫిన్ బైఠక్ పేరు మీద యావత్ రాష్ట్రంలో ఒకే రోజు వచ్చే నెల 6వ తారీఖు రోజు ప్రతి బూత్ దగ్గర బూత్ నాయకులందరూ కూడా సమావేశమై మరి బూత్ నాయకులందరూ కూడా అక్కడ కార్యాచరణ మీద
మాట్లాడుకోవడం కానీ, ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా కావడంతో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా కార్నర్ మీటింగ్స్ విషయంలో కూడా ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న కార్నర్ మీటింగ్స్ ద్వారా 100-200 మంది కలవడము, అక్కడ కార్నర్ మీటింగ్స్లో అటెండ్ చేయడము, అక్కడ లోకల్ నాయకత్వం కానివ్వండి లేకుంటే జిల్లా నాయకత్వం కానివ్వండి దాంట్లో పార్టిసిపేట్ చేసేసి కార్నర్ మీటింగ్స్ని కూడా అటెండ్ చేయడం కానివ్వండి. మరి ప్రతి బూత్లో కనీసం సగం ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడే విధంగా మరి ప్రణాళిక రూపొందించుకోవడం కానివ్వండి. ముఖ్యంగా ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి నాయకత్వం ప్రతి ఇంటిని కనీసం 2-3 సార్లు ప్రతి ఇంటిని తట్టి ప్రతి ఓటర్ని కలవడం, కోయి గర్న చూటే కోయి ఓటర్న చూటే, ప్రతి ఒక్కరిని కలవాలనే ఒక ఉద్దేశంతో మరి ఆ కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పటిష్టంగా తీసుకోవడం పోతా ఉన్నది. అంతేకాకుండా మరి ఏబిసిడిగా ఉన్నటువంటి బూత్ స్ట్రెంత్ని కూడా మేము డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం మా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి పార్లమెంట్ అసెంబ్లీ స్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు మీటింగ్స్ కూడా ప్రతి 3 రోజులకు ఒకసారి మీటింగ్ నిర్వహించి జరుగుతున్నటువంటి అంశాల మీద మేము ఎప్పటికీ ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సమస్య వెనుకపోయింది. ఈనాటి కూడా వర్గీకరణ సమస్య పరిష్కారం కాలేదు. కానీ మొన్న నవంబర్ 11న హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వర్గీకరణ అంశం ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది. జడ్జిమెంట్ రిజర్వ్డ్గా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదించింది కనుక వర్గీకరణ జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసంతో మేము ఉన్నాం. గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేసిందే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అమలు చేయడానికి ముందుకొస్తున్నదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీదనే మాకు నమ్మకం ఉంటుందే తప్ప వర్గీకరణకు ఏమాత్రం సహకరించని జగన్ మీద కానీ మరొకరి మీద కానీ మేము నమ్మకం పెట్టుకునే అవకాశం మాకు అసలే లేదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మొదటి అంశమైన వర్గీకరణ అంశంతో పాటు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు మిగిలిన అంశాలన్నీ మా భాగస్వామ్యానికి సంబంధించిన అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియమించే ప్రతి నియామకాల్లో, అది వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాలు జరిగినా లేదా కమిటీల రూపంగా నియామకాలు జరిగినా కమిషన్ల రూపంగా నియామకాలు జరిగినా ప్రాతినిధ్యం సంబంధించిన విషయంలో ఎక్కడ 4-5తో కూడిన నియామకాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ మాదిగల ప్రాతినిధ్యం ఉండాలని, అక్కడ ఎంఆర్పిఎస్ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి మేము కోరడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలోనే అన్ని రంగాల్లో మా భాగస్వామ్యం కావాలని, అన్ని వ్యవస్థల్లో మా భాగస్వామ్యం కావాలని కోరడం జరిగింది. దానికి కారణం ఏంటంటే సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాకుండా గత 30 ఏళ్లుగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తమ జాతి భవిష్యత్తు కోసం కష్టపడ్డారు. ఎన్నో కష్టాలు, బాధలు, అడ్డంకులన్నీ అధిగమించి, ఎన్నో సమస్యల్ని అధిగమించి తమ విలువైన జీవితాన్ని జాతి కోసం వెచ్చించారు. ఆ వెచ్చించిన ప్రతి కార్యకర్త గౌరవంగా జీవించాలి. వెచ్చించిన ప్రతి కార్యకర్త అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. అందువల్ల మాదిగల సంక్షేమం, అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ.
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.